హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరోకొండం. నేను మీ ప్రసాద్. వ్యూహం మార్చిన ఏపీ పోలీసులు, అందుకే వరుస అరెస్టులు. కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా కానీ మొదట్లో అంటే మొన్నటి వరకు కూడా, అంటే ఈ వారం రోజుల క్రితం వరకు కూడా పోలీసుల పనితీరు పైన పలు అనుమానాలకు తావిచ్చింది. అదేమిటి అంటే పాత ప్రభుత్వం వాసన ఇంకా పోలేదు అని పదే పదే కూటమిలోని పెద్ద స్థాయి నాయకులు మాట్లాడుతూ ఉండడానికే దీనికి ప్రత్యక్ష తార్కాణం. సో వీటన్నిటికీ ముగింపు పలికే విధంగా ఇప్పుడు పోలీసు అధికారులు అడుగులు వేస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే మీరు కనుక గమనించినట్లయితే అంతకుముందు ఎవరైనా సరే అరెస్ట్ చేయాలి అంటే కొంత జాప్యం జరుగుతూ ఉంది. దానికి అనేక రకాలైన ఉదాహరణలు ఉన్నాయి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు కదా, ఎప్పుడో కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఆయన బెంగళూరులో ఉంటే వెనక్కి తీసుకొచ్చి మరి 41A నోటీసులు ఇచ్చి వదిలేశారు. ఏం జరిగింది అంటే ఇక అప్పటి నుంచి ఏమీ జరగల. సో ఇలా చాలా ఘటనలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏపీ పోలీసులు వ్యూహాలు మార్చారా, అందు గురించి ఈ విధంగా ఉంది అంటే అవునని అనుకోవచ్చు. ఇందులో మొట్టమొదటిది మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే కేసిరెడ్డి అంటే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన మరి బయటకు ఎక్కడికో వెళ్ళిపోయి అబ్స్కాండ్ అయిపోయాడు. ఆ తర్వాత మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ అనూహ్య రీతిలో హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయన రాజేష్ రెడ్డి అనే పేరుతో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా కానీ పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు అని చెప్తున్నారు. సో ఆయన కావాలని వచ్చారా లేకపోతే వీళ్ళే వ్యూహం పని అరెస్ట్ చేశారా కానీ మొత్తానికి ఆయన అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి ఆయన రాత్రి కూడా అరెస్ట్ చేశారు. సో ఇట్లా ఒకరి తర్వాత ఒకరిని చాలా వ్యూహాత్మకంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు. సో అంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్న పోలీసు అధికారులు కొంతవరకు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు చూసారా. సో వాళ్ళందరినీ కూడా ఏరి పక్కన పడేస్తున్నట్టు. ముఖ్యంగా డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా గారు ఆయన ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా కొన్ని తలనొప్పులు వచ్చినాయి. ఇప్పుడు ఆ తలనొప్పులన్నింటినీ కూడా పక్కన పెట్టేసే విధంగా ఉంది. గోరంట్ల మాధవ్ ఏదైతే చేబ్రోలు కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారో అని చెప్పేసి పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఈ మాధవ్ మరి అక్కడికి వెళ్ళి మరి కిరణ్ పైన దాడి చేయడానికి ప్రయత్నం జరిగింది కదా. సో అంటే అడుగడుగున పోలీసుల్లోనే ఎవరో కొంతమంది ఆయనకి సమాచారం ఇచ్చినట్లుగా అని తెలిసిన క్రమంలోనే గోరంట్ల మాధవ్ ఆ విధంగా వచ్చి వ్యవహరించాడు అని చెప్పేసి దాన్ని కూడా పట్టుకొని అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి అని చెప్పేసి మొత్తం మీద 11 మందిని సస్పెండ్ చేయడం అంటే ఆషమాషి వ్యవహారం కాదు. సో ఆ ప్రకారంగా వీళ్ళు సమాచారం చేరవేస్తున్నారా, సో అందు గురించి ఈ విధంగా పోలీసులోని ఉన్నత అధికారులు ఈ విధంగా వ్యవహరించారని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇందులో ప్రధానంగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయనైతే చాలా విచిత్రం. ఇక్కడ ఏదైతే కాదంబరి జత్వాని కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ఆయనతో పాటు ఉన్న ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా కావచ్చు, విశాల్ గున్ని కావచ్చు, వాళ్ళిద్దరూ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం అసలు ముందస్తు బెయిల్కి కూడా వెళ్ళాల. అంటే ఆయనకి ఎంత ధీమా ఉందో చూడండి. సో ఇదంతా ఒక పక్కనైతే ఆయన పదే సమాచారాలు చేరవేయటం కానీ పోలీసులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏ విధంగా చేయొచ్చు, ఒకవేళ ఆ కేసుకు సంబంధించిన అంశంలో లూప్ హోల్స్ ఏంటి అని చెప్పేసి కూడా ఈయన వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి పలు అనుమానాలకు తావిచ్చింది. దీనికి తగినట్టుగా ఇప్పుడు ఆయన అరెస్ట్ కూడా చాలా షాకింగ్గానే జరిగింది. అది పిఎస్ఆర్ ఆంజనేయులు అవాక్కయ్యాడు. సో అది ఎట్లాగంటే రాయలసీమకు సంబంధించిన ఒక ఐపీఎస్ అధికారిని అమరావతి పిలిపించి మరి సో మీరు హైదరాబాద్ వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. అంతే, అతనికి కొంత ఫోర్స్ ఇచ్చారు. హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కడా కూడా లీక్ చేయకుండా పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయడానికి. సో హైదరాబాద్ తెల్లవారుజామున 4:30 ఆ సమయానికి వచ్చిన తర్వాత పలానా చోటకు వెళ్ళిన తర్వాత పైగా అక్కడ పంపించిన ఆ అధికారి ఎవరు అంటే పిఎస్ఆర్ ఆంజనేయులకి బాగా సన్నిహితంగానే ఉంటారు. సో అయినా సరే ఆ ఇన్ఫర్మేషన్ ఆయనకు కూడా తెలియనీయకుండా చాలా జాగ్రత్తగా పంపించేసరికి వీళ్ళు వెళ్ళి అక్కడ డోరు నాక్ చేసేసరికి పిఎస్ఆర్ ఆంజనేయులు ఏంటి అంటే సో తెలిసిన అధికారే కదా ఏంటి అని చెప్పేసి ఆయన వచ్చి చేస్తే తీరా అక్కడికి వెళ్ళిన పోలీసు బృందాలకు కూడా ఎవరికి తెలియదు ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్తున్నట్టుగా. సో ఆ విధంగా సీక్రసీ మెయింటైన్ చేయబెట్టి పిఎస్ఆర్ ఆంజనేయులు దగ్గరికి వెళ్ళిన తర్వాత తీరా నోటీసులు చేతిలో పెట్టిన తర్వాత ఇక ఆయన అప్పుడు షాక్ అయ్యాడు. షాక్ ఇంక చేసేది ఏముంటుంది, సరే వచ్చేస్తున్నానని చెప్పేసి కొంచెం తేరుకొని ఇక ఆయన ఒక ½ అవర్లో మొత్తం లగేజ్ అంతా సర్దుకొని ఇక బట్టలు తీసేసుకొని వచ్చేసాడు. సో ఆ విధంగా పోలీసులు ఇప్పుడు వ్యవహరిస్తుంటేనే ఈ విధంగా అరెస్టులు అయితే జరుగుతూ ఉన్నాయి. దానికి ప్రత్యక్ష తార్కాణంగా ఇంకా చాలా ఉన్నాయి. విడుదల రజనీ మరిది అయినటువంటి విడుదల గోపి ఆయన్ని ఈ విధంగా అరెస్ట్ చేశారు. అప్పటికప్పుడు వెళ్ళిపోయి ఆన్ ద స్పాట్ ఆయన అరెస్ట్ చేశారు. అంతెందుకు మదనపల్లి ఫైల్స్, ఆ ఫైల్స్ ఘటన ఇప్పుడు జూలై 21వ తేదీన జరిగింది. సో దానికి సంబంధించి ఏం జరిగింది ఏంటి అంటే అప్పటి నుంచి పురోగతి ఏం కనిపించాల. తీరా కట్ చేస్తే జస్ట్ నిన్నగా మొన్ననే కదా మాధవరెడ్డి అని చెప్పేసి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు అనమాట. సో ఆయన ముందస్తు బెయిల్ని దర్యాప్తు అధికారులు క్యాన్సిల్ చేయించి మరీ అరెస్ట్ చేశారు. అది కూడా
చాలా చాకచక్యంగా వ్యవహరించారు. సో ఈ విధంగా వరుసనే అరెస్టులు జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఇప్పుడు పోలీసు అధికారుల్లోనే కొంతవరకు ఎవరెవరైతే మరి ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారని కావచ్చు, లేదా వాళ్ళకు అనుకూలంగా ఉన్నవారు కావచ్చు, వాళ్ళందరినీ ఏరివేసి ప్రక్కన పడేశారు. సో అందు గురించే ఇప్పుడు మీరు ఈ 10 నెలల పదవీ కాలంలో, అంటే కూటమి వచ్చిన 10 నెలల పదవీ కాలంలో పోలీసులు ఎప్పుడు అంత ఇదిగా లేరు. ఇప్పుడు మాత్రమే కొంచెం చాకచక్యం వ్యవహరించడం కావచ్చు, వాళ్ళని అదుపులోకి తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వీళ్ళందరికీ సంబంధించి అంతెందుకు బోరగడ్డ అనిల్, ఆ బోరగడ్డ అనిల్కి సంబంధించిన ఎపిసోడ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆయన అరెస్ట్ చేసిన తొలి రోజుల్లో ఎలా ఉంది? సో ఆయనకి బ్రహ్మాండంగా అన్ని ఫెసిలిటీస్, ఏసీ కావాలా, మీరు ఎక్కడ పడుకుంటారు, పొరుగు పంపించమంటారా, లేదా బిర్యానీ కావాలా, ఈ విధంగా ఉంది. తీరా కట్ చేస్తే బోరగడ్డ అనిల్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూసారా? సో అట్లాగనమాట. సో ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ లీక్ చేసేవాడు. ఆ బోరగడ్డ అనిల్కి సంబంధించిన దాంట్లో కూడా 4-6 సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ పోలీసులను సస్పెండ్ చేశారు. కానిస్టేబుల్, ఒక సిఐఈ, ఒక ఎస్ఐ, వీళ్ళందరూ కూడా సస్పెండ్ అయ్యారు. సో ఆ విధంగా బలైపోతుంది ఎవరు? పోలీసు అధికారులే. ఎందుకు బలైపోతా ఉన్నారు? గత ప్రభుత్వ హయాంలో మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండడమే కాకుండా, అప్పుడు సరే వాళ్ళ అధికారంలో కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉండాలి, తప్పదని అనుకోవచ్చు. మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరవేస్తూ ఉన్నారు అంటే పోలీసుల్లో కూడా ఆ ప్రకారంగా ఇంకా వ్యవహరిస్తున్నారా అని చెప్పేసి ఈ విధంగా చూడబట్టే కదా ఇప్పుడు హరీష్ కుమార్ గుప్తా గారు వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా వేరువేసే క్రమంలో ఇప్పుడు అరెస్టులు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఈ ప్రకారంగా ఇక ముందు ఏ విధంగా ఉండబోతుంది? ప్రధాని మోదీ గారి పర్యటన ఉంది. ఆ పర్యటన అనంతరం ఇంకా విరివిగా అరెస్టులు కూడా జరగబోతున్నాయా అని చెప్పేసి అయితే అనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా ఈ మద్యానికి సంబంధించిన స్కామ్లో కావచ్చు. సో మరి ఇక మిగిలింది ఎవరు అంటే ఇందులో పెండింగ్ కేసు కాకాని గోవర్ధన్ రెడ్డి. సో ఆయన పైన లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి, ఆయనకు ముందస్తు బెయిల్ రాలేదు. మరి దీనికి సంబంధించి ఏం జరగబోతుంది? ఆయన విషయంలో కూడా చాకచక్యంగా వ్యవహరించి మరి కొద్ది రోజుల్లో ఏదైనా సరే ఆయన అరెస్ట్ చేసే పరిస్థితి ఉందా? ఎందుకంటే ఒక వ్యక్తి అవినీతి చేస్తే ఎంత తప్పో ఆ అవినీతి చేసిన వాడిని అదుపులోకి తీసుకోకపోవడం కూడా అంతే తప్పు. సో ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల శ్రేణులు కూడా చాలా వరకు ఒక విధంగా చెప్పాలి అంటే వాళ్ళు ఓర్పును కూడా పరీక్షిస్తున్నట్లుగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు సహనం కోల్పోయి కూడా సొంత ప్రభుత్వం పైన విమర్శలు కురిపించే పరిస్థితి కూడా కనపడతా ఉంది. సో ఆ విధంగా ఉన్న తరుణంలో ఇప్పుడు వీళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ కేడర్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు కోరుకుంటుంది ఏంటి? అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేయమని వాళ్ళు అనట్లా. అక్కడ అవినీతికి సంబంధించి సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరించిన తర్వాత కూడా ఎందుకు జాప్యం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకి అసంతృప్తి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సాక్ష్యాధారాలన్నీ కూడా పక్కాగా సేకరించి అవన్నీ ఎటు ఇక బెసకుండా ఎవరిని కదలనీయకుండా అరెస్ట్ చేసే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. మీరు కనుక గత ప్రభుత్వ హయాంలో చూసినట్లయితే ఏదో అరెస్ట్ చేయాలంటే టక్కన వెళ్ళిపోతాం, అరెస్ట్ చేస్తాం. అది మాజీ ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారైనా సరే నోటీసులు ఇస్తాం, నోటీసులు ఇవ్వడం కూడా లేదు కదా. పోనీ సాక్ష్యాధారాలునే లేవు. అంతెందుకు సాక్ష్యాధారాల గురించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కోర్టులో ఎవరైనా సరే రిమాండ్ ఖైదీగా పంపించాలంటే ఇదిగో ఈ ఆధారాలు ఉన్నాయండి, దీని గురించి ఆయన రిమాండ్కి పంపించాల్సిందే అని చెప్పేసి న్యాయవాదులు చూపించాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో అలా జరగల. ఏ ఒక్కరు కూడా అక్కడ సాక్ష్యాధారాలు లేవు. అప్పుడు ఆ కేసుకు సంబంధించి పొన్నగోలు సుధాకర్ రెడ్డి కూడా ఏమన్నారంటే అది కూడా మేము సాక్ష్యాధారాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నాం, కొంచెం సమయం ఏంటి అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇమీడియట్గా రిమాండ్కి పంపించారు. సో అది కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఏమో మరి చంద్రబాబు నాయుడు గారికి అట్లా జరగాలని వీళ్ళు చేశారా? సో చివరికి కోర్టు కూడా చివాట్లు పెట్టే పరిస్థితికి తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలా చేయట్లేదుగా. ఏదైనా పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే ఇదిగో ఈ కారణంగా వీళ్ళని రిమాండ్కి పంపించండి, బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి డైరెక్ట్గా ఎవిడెన్స్ చూపించి మరీ చేస్తున్నారు. సో ఇక్కడ పోలీసుల పనితీరు అయితే మాత్రం కొంతవరకు మార్చారు. పైగా డీజీపీ గారు మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇట్లాగా అటు ఇటుగా ఉన్న పోలీస్ అధికారులు మాత్రం ప్రక్కన పెట్టేసి కొంచెం చేస్తున్నారు అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. ఇక ముందు అయితే ఈ స్పీడప్లో ఖచ్చితంగా ఏ ఒక్కరూ తప్పించుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు అనే భరోసా అయితే కొంచెం ప్రజలకి కలిగింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇది పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పోలీసుల వ్యూహంలో మార్పులు, ఇక అందుకని ఈ వరుస అరెస్టులు అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.